రోజా కావాలని చామంతిని ఇరికిస్తూ ఈ చామంతి ప్రేమ్ బాబుకి గదిలోకి రమ్మని లెటర్ రాసి ఉంటుంది, అందుకే ప్రేమ్ బాబు వెళ్ళుంటాడు అని చెప్పి అంటూ ఉంటే, లేదమ్మా నేను ఎటువంటి లెటర్ రాయలేదు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇది ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి నిషా అంటూ ఉంటే, ఇప్పుడు కదా నేను అనుకున్న సీన్ వచ్చింది అని చెప్పి రోజా ఆనందపడిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా ఇది లెటర్ రాసింది, కావాలంటే ఒకసారి మీరు ప్రేమ్ని చెక్ చేయండి అని చెప్పి అరుణ్కి రోజా చెప్పడంతో అరుణ్ ప్రేమ్ పాకెట్స్ని చెక్ చేస్తాడు. అప్పుడు అందులో రోజా రాసిన లెటర్ బయటపడుతుంది. ఆఖరిసారిగా మిమ్మల్ని ఒకసారి కలవాలి చిన్నబాబు, మీ వదిన గారి గదిలోకి రండి అంటూ రోజా రాసిన లెటర్ ప్రేమ్ పాకెట్లో దొరకడంతో అప్పుడు అరుణ్ లెటర్ దొరికిందమ్మా అని చెప్పి రమాదేవికి చూపిస్తూ ఉంటాడు. ఇకప్పుడు హర్ష చామంతి వైపు చూస్తూ, అమ్మ చామంతి ఏంటమ్మా ఇది, ఈ లెటర్ రాయడం ఏంటి అని అంటూ ఉంటే, లేదు బాబు నాకు ఏ పాపం తెలీదు, నేను ఏ లెటర్ రాయలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో హర్ష ప్రేమ్ వైపు చూస్తూ, రే ప్రేమ్ నువ్వు నిజం చెప్పురా, లెటర్ రాసింది ఎవరు అని అడుగుతూ ఉంటే అప్పుడు ప్రేమ్ నేను నిజం చెప్తున్నాను నాన్న, నాకు ఆ లెటర్ రాసింది చామంతినే అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా చామంతి వైపు కోపంగా చూస్తూ రోజా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. బాబు నేనెందుకో ఆ లెటర్ రాస్తాను, ఏంటి బాబు నేను రాశానని చెప్తున్నారు అని చామంతి అంటూ ఉంటే, తప్పించుకోవాలని చూస్తే పళ్ళు రాలిపోతాయి అని చెప్పి రమాదేవి మండిపడుతూ ఉంటుంది. అమ్మ దయచేసి ఒక్కసారి నేను చెప్పేది వినండి అమ్మా అని చామంతి ఎంతగానో బతిమలాడుతూ ఉంటుంది. అత్తయ్య ఇటువంటి వాళ్ళను మెడ పట్టుకొని బయట గెంటేయాలి, ఇంట్లోనే ఉంటే ఇంకా ఎంతమంది కాపురాలు కూలుస్తుందో అని చెప్పి రోజా కావాలని చామంతి గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడు రమాదేవి, అవును ఇప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, మీ అందరికీ చెప్తున్నాను బాగా వినండి, ఈ పని మనిషి ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో శ్యామల నా కూతురు తప్పు చేయలేదని సైగలు చేస్తూ బతిమలాడుతూ ఉంటే అప్పుడు రామాదేవి, మీరిద్దరూ ఈ క్షణమే ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోండి అని చెప్పి చామంతి జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి ఇంట్లో నుండి బయటకు గెంటేస్తూ ఉంటే రోజా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మరోపక్క చంద్రిక ఎంతగానో బాధపడుతూ పడిపోయిన చామంతిని పైకి లేపబోతూ ఉంటే అప్పుడు రమాదేవి చంద్రిక మీద మండిపడుతూ, ఏ చంద్రిక మర్యాదగా నీ పని నువ్వు చూసుకో, ఆ చామంతికి సాయం చేయాలని చూస్తే వాళ్ళతో పాటు నువ్వు కూడా బయటకు వెళ్ళిపోతావు అని చెప్పి మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో చంద్రిక ఏమీ చేయలేని పరిస్థితుల్లో దూరంగా జరుగుతుంది. వెంటనే చిత్రావతి అమ్మకు ఫోన్ చేయాలి, ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి చెప్పాలి అనుకుని చంద్రిక పక్కకు వెళ్ళి చిత్రావతికి ఫోన్ చేస్తూ ఉంటుంది. మరో పక్క చామంతి, అమ్మ మీరు నన్ను ఇంట్లో నుండి పంపించేసినా సరే నేను మాత్రం నిజమే చెప్తున్నాను, ఆ లెటర్ నేను రాయలేదమ్మా, నేను మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను చెప్పేది నిజం, ఆ లెటర్ నేను రాయలేదు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఛీ ఇంకా ఎందుకే అబద్ధాలు ఆడుతున్నావు, అయినా నువ్వు ఎప్పుడైతే ఆ రామచంద్రయ్య కూతురు అని తెలిసిందో అప్పుడే నిన్ను అనవసరంగా ఇంట్లోకి రానిచ్చాను, ఎంతైనా ఆ రక్తానివి కదా, అబద్ధాలు ఆడడం మోసాలు చేయడం తప్ప ఇంకేం వస్తుందిలే అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే, అమ్మగారు దయచేసి మా నాన్న గురించి అలా మాట్లాడకండి, మా నాన్న నీతికి నిజాయితీకి మారుపేరు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. అసలు ఆ రామచంద్రయ్య గారి పేరంటేనే నాకు అసహ్యం, అటువంటి వాడి కూతుర్ని ఇన్ని రోజులు నా ఇంట్లో ఉంచుకున్నానంటే నాకే కంపరంగా ఉంది, ఇంకొక క్షణం కూడా ఆ రామచంద్రయ్య కూతురువైన నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి రమాదేవి పదే పదే అంటూ ఉండడంతో అప్పుడు చామంతి తన కన్నీళ్లను తుడుచుకుంటూ, అమ్మా ఇందాక నుండి రామచంద్రయ్య కూతుర్ని కాబట్టి నేను ఈ ఇంట్లో ఉండకూడదని అంటున్నారు కదా, మరి మీ పక్కన నిలబడి ఉంది కదా రోజా, మరి తను కూడా రామచంద్రయ్య కూతురే,
తననెందుకు ఇంట్లో ఉండనిస్తున్నారు? రామచంద్రయ్య కూతురు మీ ఇంట్లో ఉండకూడదంటే అటువంటప్పుడు తనని కూడా మాతో పాటే బయట గెంటేయండి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. దాంతో రమాదేవి, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కోడల్ని పట్టుకుని రామచంద్రయ్య కూతురు అంటున్నావేంటి అని అంటూ ఉంటే రోజా ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అత్తయ్య ఈ పిచ్చిది కావాలని ఏదేదో వాగుతుంది, నన్ను బ్లేమ్ చేయాలని చూస్తుంది అని చెప్పి రోజా అంటూ ఉంటే అప్పుడు చామంతి, బ్లేమ్ చేయాలని చూసింది నేను కాదు నువ్వు. ఆ లెటర్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ ఎవరిది, నీది కాదా అని చెప్పి రోజాని ప్రశ్నిస్తూ ఉంటుంది. కావాలని అందరి ముందు నా మీద నింద వేయడం కోసం నేనే ఆ లెటర్ని రాసినట్టుగా రాసి చిన్నబాబు గారి గదిలో పడేశావు. నువ్వు రాసిన ఆ లెటర్ వల్ల చిన్నబాబు నన్ను కలవడానికి ఆ గదిలోకి వచ్చారు. ఆ గదిలో నిషా బట్టలు మార్చుకుందని, వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయని సర్దమని నన్ను పంపించింది నువ్వు కదా అని చెప్పి చామంతి రోజాని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇదంతా తర్వాత సంగతి. నువ్వు రామచంద్రయ్య కూతురువేంటి? తను చెప్పేది నిజమా అని రమాదేవి అడుగుతూ ఉంటే నువ్వు యువరానివి కాదా అని చెప్పి రమాదేవి ప్రశ్నిస్తూ ఉంటే రోజా ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అయిపోయింది, ఇక ఈ రోజుతో నా పని అయిపోయినట్టే. అనవసరంగా ఈ చామంతిని ఇరికించాను, ఇప్పుడు ఇది నన్ను ఇరికించేసింది అని చెప్పి రోజా టెన్షన్ పడిపోతూ ఉంటే అవునమ్మా, తను రామచంద్రయ్య గారి కూతురే, పెద్ద కూతురు, మా అక్క అని చెప్పి చామంతి తన బ్యాగ్లో ఉన్న ఫ్యామిలీ ఫోటోని తీసుకువచ్చి రమాదేవికి చూపిస్తూ ఉంటుంది. ఇక రామచంద్రయ్య ఫ్యామిలీ ఫోటోలో రోజా కూడా ఉండడంతో రమాదేవి ఉగ్ర రూపంతో రోజా చెంపలు వాయిస్తూ ఇన్ని రోజులు సంస్థానానికి వారసురాలనని చెప్పి నన్ను ఎంత మోసం చేశావే అంటూ రోజా రెండు చెంపలు కూడా వాయిస్తూ చూడు, ఈ క్షణం నుండి నీకు ఈ ఇంటికి ఏ విధమైన సంబంధం లేదు, పోవే ఇక్కడి నుండి, నా కొడుక్కి నీకు విడాకులు ఇప్పిస్తాను అని చెప్పి రమాదేవి రోజా మీద మండిపడుతూ ఉంటుంది. ఇక అలా రోజాని కూడా రమాదేవి ఇంట్లో నుండి బయట గెంటేస్తూ ఎంత పని చేశారే, మీ కుటుంబం అంతా కలిసి మా ఆస్తి కొట్టేయాలనే కదా మమ్మల్ని ఇంతలా మోసం చేశారు. ఇంకొకసారి మీరు నా కంటికి కనిపించకండి, పొరపాటున మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తే కాళ్ళు విరగొడతాను అని చెప్పి రమాదేవి మండిపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో చిత్రావతి అక్కడికి ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. ఏంటి రమాదేవి, ఎందుకు చామంతిని బయట గెంటేస్తున్నావంటూ రమాదేవి మీద మండిపడుతూ ఉంటే అమ్మా, ఈ పని మనిషిది నా కొడుకు మీద కన్నేసి వాణ్ణి వలలో వేసుకుందామని చూసింది. అందుకే ఒక పని మనిషి నా ఇంటి కోడలవ్వడం ఇష్టం లేక దాన్ని ఇంట్లో నుండి బయట గెంటేస్తున్నాను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇక దాంతో చిత్రావతి, ఎవరు రమాదేవి పని మనిషి? చామంతినా నువ్వు పని మనిషి అని అంటున్నావు? ఒకప్పుడు నీ స్థాయి ఏంటో నువ్వు మర్చిపోయావా అని చెప్పి రమాదేవి మీద మండిపడుతూ ఉంటుంది. ఇంటి నుండి వెళ్ళిపోవాల్సింది చామంతి కాదు నువ్వు అని చెప్పి రమాదేవితో చిత్రావతి అనగానే అదేంటమ్మా, నేనెందుకు వెళ్ళిపోవాలి అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉందో మర్చిపోయావా రమాదేవి అని చెప్పి చిత్రావతి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక దాంతో జమీందార్ గారి మనవరాలి పేరు మీద కదా ఈ ఇల్లుంది, మరి అటువంటప్పుడు ఆ మనవరాలు ఎక్కడుందో తెలియనప్పుడు మేము ఈ ఇంట్లో ఉండొచ్చు కదా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇక దాంతో చిత్రావతి, జమీందార్ గారి మనవరాలు ఈ ఇంటికి వస్తే అప్పుడు మీరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాలి కదా, అయితే వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఏంటమ్మా మీరు అనేది, జమీందార్ గారి మనవరాలు ఇక్కడ ఉండడం ఏంటి అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే ఎవరని మరెవరో కాదు చామంతి. చామంతి ఆస్తిని ఇన్ని రోజులు నువ్వు అనుభవిస్తున్నావు, ఇప్పుడు చామంతి వచ్చేసింది కాబట్టి తన ఇంటిని ఆస్తిని మొత్తాన్ని కూడా నువ్వు తన చేతుల్లో పెట్టేసి ఇల్లు విడిచి వెళ్ళిపో అని చెప్పి చిత్రవతి రమాదేవికి చెప్పడంతో ఇక అసలు వారసురాలు చామంతి అన్న నిజం తెలుసుకొని రమాదేవి, చంద్రిక వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.